రూపాయలు చెత్త ట్యాక్స్ అంట, ఒక చిన్నపాటి వ్యాపారం ఉంటేనేమో 150 రూపాయలు ట్యాక్స్ అంట. మరి నీకు ఏం చేయాలి? నీకు లారీలు సంబంధించి వేరే రాష్ట్రాలు ఎక్కడ లేదు. 60% పైన రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, రకరకాల మొత్తం లారీలకి అన్నింటికి సంబంధించి ఎక్సెస్ ట్యాక్స్, బిల్డింగ్లకి అనుమతులకు అని చెప్పి ఒక్కసారిగా 40% నుంచి 70% దాకా వెళ్ళిపోయినాయి ట్యాక్సులు. అధిక భారం కదా ట్యాక్సులు. ఉపాధి అవకాశాలు రావు, పరిశ్రమలు రావు, ఎవరిని చేసుకొని ఇవ్వవు, ఉన్న వనరులని తవ్వుకెళ్ళిపోతారు. మీరు ఏదనంటే బెదిరిస్తారు. ఇలాంటి ఎదవలు నడుపుతున్న ప్రభుత్వానికి ఏం చేయగలం? మనం ఎదురు తిరగక తప్పదు. జనసేన మాట్లాడే వరకు ఒక్కరికి ధైర్యం లేదు ఈ వైసీపీ గూండా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి. ఈ ఎదవలకేం తెలుసు? ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎదవలని మాట్లాడదు. మీరు అన్ని బూతులు తిట్టారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను తక్కువ తిడుతున్నాను మిమ్మల్ని. గుళ్ళో చెప్పులు ఎత్తుకెళ్ళిపోయే సన్నాసులు వీళ్ళు కూడా మన గురించి మాట్లాడతారు. జనవాడలో మన కుర్రాడు చెప్తాను, ఒక యాదవుల అబ్బాయి, అన్న మాకు గోబలు వాచిపోతున్నాయన్న కరెంటు బిల్లులు కట్టలేక, చెత్త పన్ను, కరెంటు వల్ల మేము క్వాలిటీ కరెంటు మేము ఇస్తున్న కరెంట్ అంటాడు. నేను గొల్లపురంలో ఇంట్లో ఉంటే నాయుడుగారి ఇంట్లో ఉంటే పాప ఆయన ప్రతి 10 నిమిషాలు కరెంటు పోతా ఉంది, మళ్ళీ జనరేటర్ రాను, మళ్ళీ ప్రతి నిమిషాలు కరెంటు పోను. అంటే అంత ఫ్లక్చుయేషన్ కరెంటు. అసలు టీవీలు కానీ లేదా ఫ్రిడ్జ్లు కానీ సరిగ్గా ఉంటాయా? ఫ్యాన్లు కానీ కాలిపోతాయి కదా, అన్నిసార్లు ఫ్లక్చుయేషన్ ఉంటాయి. వీళ్ళు చెప్తారు అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్పేసి. రైతులకి మద్దతు ధర రాదు, విత్తనాలు దొరకవు. చేనేత కార్మికులకు సంబంధించి నేను ఇందాక చెప్పాను, షణ్ముఖ వ్యూహంలో 10 లక్షల రూపాయలు చేనేత యువకుడి ఉప్పాటి చీరల గురించి చెప్తా ఉన్నారు. అలా మేము చాలా జాగ్రత్తగా మేము చేసుకుంటే మాకు పెట్టుబడి లేదన్నాను. అలాంటి యువకుడికి కనుక అబ్బాయి అన్నాడు, చేనేత మనకి కిలాలు చెందిన యువకుడు దేవాంగులు అనుకుంటా, నేను ఐటీ ఉద్యోగం చేసుకుంటానన్నా, కానీ నేను ఇక్కడికి వచ్చేసాను. దేనికి వచ్చేసామంటే నా ఉపాధి అన్నది, మా కుల వృత్తి అన్నది నేను కాపాడుకోవడానికి, నేను 10 మంది మా కుటుంబానికి అండగా ఉండడానికి, నేను నా చేనేత కుటుంబానికి అండగా ఉండడానికి నేను అందరి కోసం వచ్చేసానన్నాను. అలాంటి కుర్రాడికి కనుక ఒక 10 లక్షలు ఆర్థిక సహాయం జనసేన ప్రభుత్వం చేయగలిగితే భవిష్యత్తులో అతను ఎంత క్వాలిటీ బతకగలడు, 10 మందికి అవకాశం ఇవ్వగలడు, ఉపాధి అవకాశాలు. అందుకని నేను చెప్తున్నాను, 10 లక్షల రూపాయలు ప్రతి 500 మంది యువకులకు కనుక ఇస్తే 500